ప్రజా సమస్యల పరిష్కారం కోసం అందరం కలిసి పనిచేద్దామని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. సోమవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో 12వ డివిజన్ చింతారెడ్డి పాలనకు చెందిన యువకులు ఇల్లపు వంశీ, తుమ్మా అనేష్, ఇంగిలాల విజయరాం, ఇత్సాకు, డేవిడ్ వారి మిత్ర బృందం టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ మా కుటుంబ సభ్యులే అన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వారందరికీ అన్ని రకాలుగా మా ప్రోత్సాహకం ఎప్పుడూ ఉంటుందన్నారు. అందరం కలిసికట్టుగా ఒక్కతాటిపై ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మా తనూజ, 12వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు ఇంగిలాల అబ్రహం, టీడీపీ నాయకులు ఏసయ్య, చిన్నబాబు, నందా, డ్యానీ, నాని, ప్రేమ్, సుమంత్, వెంకటేష్, డేవిడ్, ఇత్సాక్ తదితరులు పాల్గొన్నారు. అన్నా కొంచెం వెనక్కి జరగన్నా, కొంచెం కండువాలు వేసుకున్న వాళ్ళు అందరం ముందుకు రమ్మను. ఈరోజు కూటమి ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మరియు యువనేత నారా లోకేష్ గారు మరియు అలాగే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు అలాగే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందలాది కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులకు ముఖ్యంగా చింతారెడ్డిపాలెం గ్రామంలో ఇప్పటికే గత 30 సంవత్సరాల నుంచి కని విని ఎరుగని రీతిలో మేము అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మరియు కోటంరెడ్డి సోదరులు అధికారంలోకి వచ్చిన కేవలం 2 సంవత్సరాల్లోనే ఇంచుమించు 2 కోట్ల రూపాయలతో డ్రైన్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఉచిత మంచినీటి వాటర్ ప్లాంట్ కానివ్వండి, అలాగే పార్కులు కానివ్వండి, కమ్యూనిటీ హాల్ కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆ గ్రామంలో ఇంత ఎత్తున ఈ రాజకీయ చైతన్యం కలిగినటువంటి ఆ గ్రామంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2 సంవత్సరాల్లో ఏ రాజకీయ నాయకుడు గాని, ఏ రాజకీయ పార్టీ గాని ఇప్పటి వరకు 2 సంవత్సరాల్లో 2 కోట్ల పైచిలుకు నిధులు వెచ్చించి ఆ గ్రామంలో చేయనటువంటి అభివృద్ధి ఈ కోటంరెడ్డి సోదరుల ఆధ్వర్యంలో జరగడం చూసి ఆకర్షితులై ఈ రోజు ఆ గ్రామం నుంచి మాకు వాళ్లే ఫోన్ చేసి రాజకీయంగా గతంలో వివిధ పార్టీలతో సంబంధం ఉన్న వాళ్ళు కానీ రాజకీయంగా ఆకర్షితులైన వాళ్ళు కానివ్వండి, మీతో కలిసి నడవాలి, ఇటువంటి నాయకుల కింద పనిచేయాలి, మీతో కలిసి నడిచి ఇటువంటి నాయకుల కింద పనిచేస్తే మాకు గ్రామంలో మాకు తగిన గౌరవం లభిస్తుంది అని వాళ్లే మా స్థానిక నాయకుల్ని సంప్రదించడం జరిగింది. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి ఇల్లపు వంశీ గారిని కానివ్వండి, తుమ్మా అన్వేష్ గారిని కానివ్వండి, సాధారణంగా వాళ్ళని పార్టీలోకి మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం. వాళ్ళతో కలిసి మరింత ఆ చింతారెడ్డిపాలెం గ్రామాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి మేము అందరం కూడా కలిసి పనిచేస్తామని అందరికీ తెలియజేస్తున్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్
బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.